వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి రాజ్యసభ స్థానాలపై ఏఐసీసీ నేతలతో కీలక చర్చ. ఏపీ శాసన మండలిలో గందరగోళం, శ్రీవారి లడ్డు అంశంపై వాగ్వాదం. దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన హోలీ సంబురాలు, రంగులు చల్లుకుని స్వీట్లు పంచుకున్న ప్రజలు. భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు, యుద్ధ ప్రభావంతో పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. తిరుమల శ్రీవారి లడ్డు అంశంపై మండలిలో చర్చ సందర్భంగా ఆందోళన నెలకొంది. ఒకే అంశంపై ఒకే రోజు 2 తీర్మానాలను ఆమోదించడం మంచిది కాదని మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. వైసీపీ సభ్యులు ప్రొసీజర్ను ఉల్లంఘిస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. వైసీపీ సభ్యులు తప్పుడు సంప్రదాయాన్ని తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. వైసీపీ సభ్యులు పొరపాటునే మాటను ఉపసంహరించుకోవాలని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు సూచించారు. సిబిఐ చార్జ్ షీట్ అంటా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష సిబిఐ చార్జ్ షీట్ అంటా ఉన్నారు అధ్యక్ష. చర్చలు ముందు కొనసాగనే ఉండే. సిబిఐ చార్జ్ షీట్ గురించి మాట్లాడదాం అధ్యక్ష. సిబిఐ చార్జ్ షీట్ కాపీస్ నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. పేజ్ నెంబర్ 209, 210 సిబిఐ చార్జ్ షీట్ లో ఉన్నటువంటి అంశం అధ్యక్ష. నేను మీకు చదివి వినిపిస్తాను అధ్యక్ష, ఒక్క నిమిషం. The results suggest that this samples of ghee from TTD mainly contains vegetable oils and fats of plant origin, and the possibility of presence of fat from animal origin appears very very less and very very low, not detected అని వచ్చిందంటే అధ్యక్ష, అంటే ఎనిమల్ ఫ్యాట్ ఉండడానికి అవకాశాలు లేవని చెప్పి సిబిఐ ఒకవేళ ఉన్నది మీదే అధ్యక్ష, ఒకవేళ ఉన్నది మీదే అధ్యక్ష. అన్న మీరు ఇది సిబిఐ చార్జ్ షీట్ అధ్యక్ష. సిబిఐ చార్జ్ షీట్ లో క్లియర్ గా దాంట్లో ఎట్లాంటి ఎనిమల్ ఫ్యాట్స్ లేవని చెప్తే మా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్టుగా వాళ్ళు ఒకవేళ కల్తీ జరుగుంటే ఎవరి టైంలో కల్తీ జరిగింది అధ్యక్ష? వీళ్ళ టైంలో జరిగింది. అదేవిధంగా ఇందాక మంత్రి గారు చెప్తా ఉన్నారు అధ్యక్ష, పేజ్ నెంబర్ 35 అది. పేజ్ నెంబర్ 35 కూడా ఉంది అధ్యక్ష. పేజ్ నెంబర్ 35 లో ఏముంది అధ్యక్ష? సిబిఐ చార్జ్ షీట్ లో ఎవరైనా కూడా ఒక ఎంక్వైరీ చేసేటప్పుడు ఎవరో ఒకరు కంప్లైంట్ ఇవ్వాలి అధ్యక్ష. వీళ్ళ జిఎం, టిటిడి జిఎం మురళీకృష్ణ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు అధ్యక్ష. ఆ కంప్లైంట్ లో ఏం రాశారు? ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం దీంట్లో ఎనిమల్ సంథింగ్ ఎనిమల్ ఫ్యాట్స్ కూడా ఉన్నాయి, మీరు విచారణ చేయించండి అని చెప్పి రాశారు అధ్యక్ష. సిబిఐ దాన్ని మెన్షన్ చేసి ఫైనల్ రిపోర్ట్ లో దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ లేదని చెప్పింది. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్, ఆ కంప్లైంట్ ని సిబిఐ మెన్షన్ చేస్తే అది సిబిఐ రిపోర్ట్ అని చెప్పారు. అది సిబిఐ రిపోర్ట్ అని చెప్పారు అధ్యక్ష. అది సిబిఐ రిపోర్ట్ కాదు, మీ జిఎం మురళీకృష్ణ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఉన్నటువంటి అంశమే. దాన్ని మీరు వదిలేసి అధ్యక్ష ఇది చాలా అధ్యక్ష. I would like to set the record straight. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది.
కాసేపటి క్రితమే ఆయన హస్తినకు చేరుకున్నారు. తెలంగాణ నుంచి ఖాళీగా ఉన్న 2 రాజ్యసభ స్థానాలపై భర్తీపై ఏఐసీసీ పెద్దలతో ఆయన చర్చించనున్నారు. ఇప్పటికే ఒక స్థానాన్ని అభిషేక్ మను సింఘ్వీకి హైకమాండ్ ఖరారు చేయగా రెండో స్థానం ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మణ్, ఏంటి రాజ్యసభకు సంబంధించిన ఎన్నికల్లో కూడా ఒక ఉత్కంఠ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా 2 ఖాళీలు ఏర్పడ్డాయి. దాంట్లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్కి సంబంధించిన ఒక పేరు ఏఐసీసీ ఖరారు చేసిన పరిస్థితి అయితే ఉన్నది. ఇక ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన నేపథ్యం కావచ్చు, అక్కడ ఇదే అంశం పైన కూడా అధిష్టాన పెద్దలతో చర్చించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తాం. దాంట్లో ప్రధానంగా వేం నరేందర్ రెడ్డి సీఎం అత్యంత సన్నిహితుడు, ముఖ్యమంత్రి సలహాదారుడు సంబంధించి కూడా ఆయన పేరు ఖరారైనట్టుగా కూడా తెలుస్తా ఉన్నది. మొత్తంగా ఈ దానికి కూడా సస్పెన్స్ కొనసాగుతూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా ఇక 5వ తేదీకి సంబంధించి కూడా నామినేషన్ దాఖలుకి సంబంధించిన చివరి తేదీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుని దాంట్లో వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీట్ను అయితే కట్టబెట్టేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏఐసీసీ నుంచి అభిషేక్ సింఘ్వి పేరు కూడా ఖరారు చేసిన నేపథ్యం ఉన్నది. ఆయన ఈరోజు హైదరాబాద్కు వచ్చారు. రేపు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి సంబంధించి కూడా హాజరవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అధిష్టాన పెద్దలను కలిసిన నేపథ్యం కావచ్చు, ఇదే అంశాలను కూడా అక్కడ ప్రస్తావించారు. వేం నరేందర్ రెడ్డికి సంబంధించి కూడా ఏదైతే రాజ్యసభ స్థానానికి సంబంధించి కూడా ఆయనకు సీటు అప్పజెప్పాలన్నట్టుగా కూడా కాంగ్రెస్ టీపీసీసీ ఒక నిర్ణయాన్ని తీసుకుంది. దాంట్లో భాగంగానే దాదాపుగా వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారైనట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. దీంట్లో ప్రధానంగా విహెచ్ మాజీ ఎంపీ విహెచ్ తో పాటుగా చాలా వరకు ఆశావాహులు రాజ్యసభ స్థానాన్ని కల్పించాలంటూ కూడా ఇప్పటికే అధిష్టానికి లేఖలు రాసిన నేపథ్యం అయితే ఉన్నది. దాంట్లో మందకృష్ణ మాజీకి సంబంధించి తమ సామాజిక వర్గానికి ఏదైతే రాజ్యసభ స్థానాన్ని కల్పించాలంటూ కూడా లేఖ రాయడం జరిగింది. ఇప్పటికీ ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా ఏదైతే మంత్రివర్గంలో తీసుకునే నేపథ్యం కావచ్చు, ఎమ్మెల్యే కొనసాగుతా ఉన్నారు, ప్రభుత్వ వైపులా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి అన్ని సామాజిక వర్గాలకు సామాజిక సమీకరణల ఆధారంగా ఇప్పుడు టీపీసీసీ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దాంట్లో సీఎంకి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి సంబంధించి రాజ్యసభ స్థానానికి ఏదైతే ఆయనను ఖరారు చేస్తూ కూడా ఒక అధిష్టానం కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యం అయితే ఉన్నది. ఇక మొత్తంగా మొదటి స్థానానికి సంబంధించి కూడా అభిషేక్ సింఘ్వి పేరు దాదాపుగా ఖరారైన నేపథ్యం అయితే ఉన్నది. ఇప్పుడు రెండో స్థానానికి సంబంధించి కూడా వేం నరేందర్ రెడ్డి పేరు కూడా ఖరారు కానున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ఏదైతే అనౌన్స్ చేసేందుకు కూడా ఏఐసీసీ సిద్ధమవుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ హరీష్. దేశ రాజధాని ఢిల్లీలో హోలీ సంబరాలు మిన్నంటాయి. ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులతో కలిసి రంగుల పండుగను ఘనంగా జరుపుకున్నారు. కార్యకర్తలు, నేతలు, జర్నలిస్టుల మధ్య రాహుల్ సందడి చేశారు. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రేమతో నిండిన ద్వేషాన్ని తొలగించే హోలీ జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా దేశ ప్రజలందరికీ రాహుల్ గాంధీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో హోలీ సంబరాలు వైభవంగా జరిగాయి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య బొమ్మల రామారం మండలం గోవింద్ తాండాలో గిరిజనులతో కలిసి పండుగను జరుపుకున్నారు. బంజారా సోదరిమణులతో కలిసి ఆయన సంప్రదాయ నృత్యం చేశారు. హోలీ పండుగ సోదరభావానికి ప్రతీక అని, తండాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. 80 భవనాలు అంటే మనకు ప్రతి గ్రామానికి మహిళా సంఘానికి మహిళా భవనం మంజూరు చేస్తారని మాట ఇస్తున్నా. ఈ ప్రభుత్వం
ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రజాపాలన ద్వారా మహిళలకు పెద్దపీట వేస్తుండో, మహిళల ఆత్మ గౌరవం వేస్తుంది మన ప్రభుత్వం. ఏ పథకం చేపట్టినా మా అక్క చెల్లెల పేరు మీద ఇలా ఇల్లు ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, షాదీ ముబారక్ ఇచ్చినా మా అక్క చెల్లెల పేరు మీదనే మన ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వంలో మన రేవంత్ అన్న నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేసి మీ అందరినీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం ముందుకు వస్తుంది. మీ బిడ్డగా ఏ అవసరం ఉన్నా నాకు డైరెక్ట్ ఫోన్ చేసి బిడ్డ మా గ్రామానికి ఇది కావాలి, మా కుటుంబానికి ఇది కావాలని చెప్పి మీరు మా అక్కలుగా, తల్లులుగా, అమ్మలుగా అడిగే అధికారం మీకుంది. ఎందుకంటే మీరు అందరు దీవిస్తే ఎమ్మెల్యేలు కాబట్టి మీ అందరికీ సేవ చేసే అవకాశం మీరే కల్పించారు. కాబట్టి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తనదైన శైలిలో హోలీ పండుగ వేడుకల్లో జోష్ నింపారు. సంగారెడ్డిలో నిర్వహించిన వేడుకల్లో కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆయన రంగులు చల్లుకున్నారు. సంగారెడ్డి బైపాస్ రోడ్లో డీజేటీలు పాటకు జగ్గారెడ్డి వేసిన స్టెప్పులు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి. అనంతరం రామ్ మందిర్ కమాన్ వద్ద నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొని అందరినీ అలరించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్లో హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. ఇందిరా పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రంగుల కేళీలో మునిగి తేలారు. ఈ వేడుకల్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని సందడి చేశారు. డీజే పాటలకు వారితో కలిసి డ్యాన్స్ చేస్తూ వాకర్స్ ఉత్సాహంగా గడిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ విప్ బేర్ల ఐలయ్య పర్యటించారు. గుండాల మండలం సుద్దాల అనంతారం సమీపంలోని కాలువను ఆయన స్వయంగా పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల అనంతారం చెరువు నుండి పరిసర గ్రామాల్లోని వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం నవాబ్పేట రిజర్వాయర్ను సందర్శించి నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మొదలైనటువంటి దేవాదుల కాల్వలు మరి మళ్ళా మన ప్రజాపాలన అయ్యన్న గారు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాకనే మరి కాలువలు పారుతున్నాయి. పారుకుంటూ ఈరోజు దాదాపు ఒక 20-30 ఎకరాలు ఇటు సైడ్ మా 20-30 ఎకరాలు మా దాదాపు 20-30 ఎకరాలు ఈ కాలువ ద్వారా వారుతున్నాయి. ఈ కాలువ నుండి భారీ మళ్ళీ సుద్దాల చెరువులోకి గ్రౌండ్ వాటర్కు సుద్దాల చెరువులోకి వెళ్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఐలయ్య గారిని మేము కోరడం జరిగింది. వారు కాలువ ఇచ్చి పెట్టినారు. అలాగే అనంతరం గ్రామ చెరువులో కూడా సిరిపురం మన అశ్రావుపల్లి డ్యామ్ ద్వారా వాటర్ నింపడానికి వారు ఈ రోజే వారు సహకరించి అక్కడికి జేసీబీలు పంపించడం జరిగింది. వారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు రైతాంగానికి. మన ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఐలయ్య గారి నాయకత్వంలో పంటలు బాగా పండుతున్నాయి, అభివృద్ధి చెందుతున్నాయి, అత్యధికంగా పంటలు తీయగలుగుతున్నాయి. ఈరోజు 4 ఎకరాలు లాస్ట్ టైం 4 ఎకరాలు పెడితే 2 ఎకరాలు ఎండిపోయింది, 2 ఎకరాలు వారింది. ఈసారి మొత్తం 4 ఎకరాలకు 4 ఎకరాలు బోరు మోటారు, బాయి మోటార్ పెట్టకుండా కూడా ఇదే వాటర్ తోటి పారుతుంది. 4 ఎకరాలు మా చిన్న తాత వాళ్ళే, మా బాబాయ్లే మొత్తం ఈ దేవాదుల వాటర్తోనే వారుతున్నాయి. కానీ ఐలయ్య గారు ఈ విధంగానే. వరంగల్ జిల్లా కొమ్మాల జాతర వేదికగా మాజీ ఎమ్మెల్యే కొండా మురళి హాట్ కామెంట్ చేశారు. తన కూతురు కొండా సుస్మిత్తో కలిసి జాతరకు హాజరైన ఆయన అనుచరులు ఇచ్చిన కత్తిని పట్టుకుని సందడి చేశారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో పరకాల నుంచి కొండా సుస్మిత పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. పరకాల ప్రజలు బాగోగులను చూసే బాధ్యత ఆమెదేనని, తనకంటే తన కూతురి ఎక్కువ ధైర్యవంతురాలని కొండా మురళి తెలిపారు. తనను ఆదరించినట్టే తన కూతురును కూడా ఆశీర్వదించాలని కోరారు.
రేపు మీకు మంచి చెడు ఉండేందుకు మరి ఇక్కడనే ఉంటది. మరి మీ బాగు చూసుకుంటది. నాకన్నా ధైర్యవంతురాలు మొన్ననే మీరు చూసిండ్రు. వాడేవాడు వీడేవాడు కొండ మురికి ఎదురేవాడని, కానీ మొన్న ఇంటి మూడ చూసిండ్రు. చిట్టక తిట్టాలంటే ఎవరిని పడతావు అని తిడుతుంది. వీడు వాడని చూడదు. ఇలా కార్యకర్తల కోసం ఏదైనా చేస్తుంది. ఈరోజు ఒకటే చెప్తున్నా, నాకు కీసుకొండ కుటుంబానికి ఈరోజు అన్నం పెట్టింది 10 కార్లు ఉన్నాయి అంటే మీ దయ వల్లనే అని నేను తెలియదు. నేను ఆ సాగు నుంచి బయటపడ్డా అంటే మన లక్ష్మీనరసింహ స్వామి మీ దయ వల్లనే అని తెలియదు. ఎందుకంటే ఒకటే చెప్తున్నా, వర్గాల మనవి, రేపు ఎవరు వచ్చినా కొండ సురేగనిన వాడు. ఖమ్మం నగరం వెలుగుమట్ల భూముల్లో జరిగిన ఇళ్ల కూల్చివేత ఘటన ఇప్పుడు రాజకీయంగా పెనుదుమారం రేపుతుంది. ఇది కేవలం కమ్మారెడ్ల ఆధిపత్య పోరులో భాగంగా జరిగిన విధ్వంసమని తెలంగాణ ఎస్టీ/బీసీ మైనార్టీ జాక్ చైర్మన్ విశారదన్ మహారాజ్ మండిపడ్డారు. అంబేద్కర్ భవన్లో తలదాచుకుంటున్న బాధితులు ఆయన పరామర్శించారు. పేదల ఇళ్లు కూల్చి వారికి ఇతర ప్రాంతాల్లో ఇళ్లు కట్టిస్తామనడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. అణగారిన వర్గాల ప్రతినిధిగా ఉండి బట్టి విక్రమార్క ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని, అవసరమైతే సీఎం ఇంటిని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. ఆధిపత్యం చాలా దశాబ్దాలుగా సాగుతూ ఉంది. దానితో పాటు రెడ్ల ఆధిపత్యం సాగుతూ ఉంది. ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో కరణాలు, పాత రెడ్లు భూములు దానం చేసిన సంఘటనలు ఉన్నాయి. పేదవాళ్ల పక్షాన అనేక మంది దానికి సానుకూలంగా చిర్రావూరి లక్ష్మీనరసయ్య కావచ్చు, మంచికంటి రామకిషన్ రావు గారు కావచ్చు, అలాంటి పాత కమ్యూనిస్టు నాయకులు, పాత పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి కమ్మవారు రెడ్లు 60 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లాలో బీసీ/ఎస్సీ/ఎస్టీల ప్రజల తరఫున వాళ్ళ వైపు మానవీయ కోణంతో, అది భూమి కావచ్చు, రాజ్యం కావచ్చు, తిండి కావచ్చు, మానవ హక్కులు కావచ్చు, ఎంతో సానుభూతితో ఉన్నారు కరణాలు, బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మలు ఒక 60-70 ఏళ్ల క్రితం. కానీ ఇప్పుడు ఏం పుట్టిందో 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ల నుంచి ఖమ్మం జిల్లాలో ఉన్న కమ్మ రెడ్ల ఆధిపత్యం కింద ఖమ్మం జిల్లా బీసీ/ఎస్సీ/ఎస్టీలు నలిగిపోయి రక్తం చిందిస్తున్నారు. దానికి పరాకాష్ట రూపమే, కమ్మ కులం యొక్క పరాకాష్ట దాడి యొక్క అంతిమ రూపమే వెలుగుమట్ల భూముల మీద, భూదాన భూముల్లో నివసిస్తున్న బీసీ/ఎస్సీ/ఎస్టీల మీద జరిగిన దాడిగా మేము అభివర్ణిస్తున్నాం. ఇందులో నేనేమంటున్నానంటే, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, ఎంఎల్ పార్టీ వీళ్ళు గత 70 ఏళ్ల నుంచి పేదల పక్షాన పోరాడుతున్నాం అంటున్నారు. మేము కరెక్టే అంటున్నాం, తప్పనట్లే. కానీ పేదల పక్షాన పోరాడితే మీ ఎర్ర జెండాలు, మీ యుద్ధం ఇక్కడ అదృశ్యం ఎందుకు అయిపోయింది? డిసపియర్ ఎందుకు అయిపోయింది ఇక్కడ? అది తుమ్మల నాగేశ్వర ఆదేశాలతోట, లేతే కమ్మరాజ్యం యొక్క వెలుగుని చూడాలని మేము ఆరోపిస్తున్నాం. అట్లా కాదు అని మీరు అనుకుంటే, అట్లా కాదు, నా ఆరోపణ తప్పు, నాలాంటి దుర్మార్గుడి యొక్క ఆరోపణ తప్పు అని మీరంటే, ఇక్కడ సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీలు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో భూతగద చిలికి గాలివాన్లా మారింది. నస్కల్ గ్రామంలో సర్వే నెంబర్ 216లో గల భూమి విషయంలో దాయాదుల మధ్య వారి గొడవ మొదలైంది. ఇది కాస్త ముదిరి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. ఈ ఘర్షణలో శ్రీనివాస్, దీపిక, వెంకటేష్ అనే 3 తలలకు తీవ్రంగా గాయాలయ్యాయి. గత కొంతకాలంగా ఈ 2 కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నా అధికారులు సమస్యను పరిష్కరించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా భూమి ల్యాండ్ విషయము 8 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. అందరికి తెలిసిన విషయం ఇది. మా ఊళ్ళో పెద్ద మనుషులకు అందరికీ తెలుసు. 202 పంచాయతీ నడుస్తున్నది. ఆ పంచాయతీ నడుస్తుంటే అది కేసు కాంప్రమైజ్ అయ్యారు పరిగిలో. అయినాక మళ్ళీ వాళ్ళు ఇక్కడ కోర్టు మోసం చేసిందని చెప్పి వికారాబాద్ వేసిరాళ్ళు. వికారాబాద్ వేసినా కేసు నడుస్తున్నది. మళ్ళీ ఇంకో సర్వే నెంబర్ కాడ అది బాట మామూలుగా పోక మళ్ళీ దాన్ని చేసి దవ్వుతుంటే 216 సర్వే నెంబర్, అది 202 అలాగా
ఆడ ఆ పనికి పోతే మమ్మల్ని ఈ రకంగా కొట్టారు సార్ మా పల్లెలు. సురేష్ అనేటోడు, నాగేష్ అనేటోడు, వాడు లోకేష్, కాసుల శ్రీనివాసు, కాసుల రాజేందర్, శ్రీకాంత్. మెయిన్ దీనికి అంత కారణము కానిస్టేబుల్ జాబ్ ఉన్నారు సార్. వాడి పేరు ప్రభాకర్, సిటీలో పనిచేస్తాడు. ఆయన రాత్రి నాకు ఫోన్ చేసి కొడుకు తెల్లారికాల నీకు అన్నా చెప్తాడని చెప్పాడు. చెప్పి ఈ రకంగా మమ్మల్ని వాళ్ళతో కొట్టించింది. వాడు పక్కకుండి మమ్మల్ని వాడు కొట్టించండి ఈ రకంగా. మా గట్టాలని కొట్టింది మొత్తం మేము చచ్చిపోతుంటాం. ఇప్పుడు సార్కి స్టేషన్ కూడా ఫోన్ చేసి ఎస్ఐ సార్ కూడా పోయింది. ఇప్పుడు వాడికి ఎన్క్వైరీ చేస్తారని పోయారు వాళ్ళు. నిన్న కూడా స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిపోయినాం మేము. వాళ్ళు వస్తామన్నాక దౌర్జన్యంగా ఈరోజు మమ్మల్ని కొట్టింది సార్ వాళ్ళు. మార్కాపురం జిల్లా కేంద్రంలో మద్యం షాపు ఏర్పాటుపై నిరసన జ్వాలలు మిన్నంటాయి. పాఠశాలలు, ఆలయాలు, జనావాసాల మధ్య వైన్ షాపును ఏర్పాటు చేయడంపై విద్యార్థి సంఘాలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల మార్కెట్ సమీపంలోని వైన్ షాపును తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఈ నిరసనకు బీజేపీ నేతలు కూడా మద్దతు ప్రకటించారు. మహిళలు, విద్యార్థులు తిరిగే ప్రాంతంలో మద్యం విక్రయాలు జరపడం ఏంటని వారు ప్రశ్నించారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులకు నచ్చ చెప్పడంతో ప్రస్తుతానికి పరిస్థితి సద్దుమణిగింది. రోజు ఇక్కడ ధర్నా నిర్వహించడానికి కారణం ఏంటంటే, ఒక మార్కాపురం కూరగాయల మార్కెట్ దగ్గర ఎప్పుడూ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జిల్లాను అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఏదో మాటలు చెప్పేసి కేవలం నీరు గార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఒక 10 అడుగులు చూసుకుంటే ముందు ఒక రామాలయం ఉంది. 10 అడుగులు చూసుకుంటే ఒక విద్యార్థులు చదువుకునేటువంటి దేవాలయం లాంటిది గుడులు ఉన్నాయి, బడులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రభుత్వాలతో ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగుల్లాగా వైన్ షాపులు పుట్టకొస్తా ఉన్నాయి. అదే ప్రధానంగా ఎప్పుడు నీరంతా మహిళలు ఈ ప్రాంతం తిరుగుతూ ఉంటారు. చిరు వ్యాపారస్తులు ఏదో 150 రూపాయలు, 100 రూపాయలు ఇక్కడ ఆ కూరగాయలు అమ్ముకొని ఆ డబ్బులు కాస్త వాళ్ళు ఏదో ఇక్కడ వైన్ షాపులకు తగలబెట్టే పరిస్థితి ఉంటే ప్రజానీకం ఏ విధంగా ఆర్థికంగా బలపడుతుంది అనేది మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం. ఈ రోజు బాయ్స్ హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి వైన్ షాప్ ను మూసేయాలని చెప్పేసి విద్యార్థులు, అందరి ప్రజా సంఘాలు, మొత్తం కూరగాయల మార్కెట్ లో ఉన్న వాళ్ళందరూ ఈ రోజు ఈ యొక్క ధర్నాకి సంఘీభావం తెలుపుతా ఉన్నారు. అధికారులు స్పందించి, అధికారులకు తెలుసు ఇక్కడ జీవో నెంబర్ ప్రకారం ఎంతవరకు ఉంచాలా, ఎంతవరకు తీసేయాలనేది మొత్తం తెలుసు. కానీ రాజకీయ నాయకులకి వాళ్ళు తొత్తు. రోజు చిత్తూరు జిల్లాలోని పలమనేరు శివారులో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుండి కారు బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న 2 పురుషులు, 3 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిజాంపేట వద్ద ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగి ఫర్నిచర్ షాప్కు మంటలు అంటుకున్నాయి. అనంతరం పక్కనే ఉన్న మరిన్ని దుకాణాలకు మంటలు వేగంగా వ్యాపించాయి. మంటల ధాటికి 20 నుండి 30 వరకు ఫర్నిచర్ దుకాణాలు కాలిబూడిదయ్యాయి. అలాగే బైకులు, సామాగ్రి, డబ్బు, బంగారు ఆభరణాలు కూడా మంటల్లో కాలిపోయాయి. ఒక్కో ఫర్నిచర్ షాప్లో 30 లక్షల వరకు సామాగ్రి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కళ్ళ ముందే కాలిపోతున్న ఆస్తిని కాపాడుకోలేకపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో హోలీ వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. చేమకుర్తి మండలం బూదవాడలో గ్రానైట్ కార్మికుల మధ్య తలెత్తిన ఘర్షణ హత్యకు దారితీసింది. రాజస్థాన్కు చెందిన ఓం ప్రకాష్ బూదవాడలోని ఒక గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. పండుగ సందర్భంగా తన సహచర కార్మికుడు సుజారాం వద్దకు వెళ్లి ఓం ప్రకాష్ తనకు బాకీ ఉన్న 2,000 రూపాయల నగదును తిరిగి ఇవ్వాలని కోరాడు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న సుజారాం డబ్బులు అడిగినందుకు ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య మాట పెరగడంతో సుజారాం ఇనుప రాడ్డుతో ఓం ప్రకాష్పై తీవ్రంగా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు సుజారాంతో పాటుగా ఆ సమయంలో అక్కడ ఉన్న అతని స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. वो ओम प्रकाश मेरे पास काम कर रहा था. उसका बड़ा भैया आया दिन में तिरबल एक्स फैक्ट्री में. उसका पहले का वो कॉन्टेक्ट था पार्टनरशिप का, तो उसका पैसा बचा हुआ था. वो पैसा लेने के लिए आया, तो उसके साथ झगड़ा हुआ, थोड़ा बहुत मारपीट हुआ. उसके बाद वो फ़ोन किया ओम प्रकाश को, घर वालों को फ़ोन किया, तो ओम प्रकाश शाम को टाइम आया उधर समझौता करने के लिए आया. तो वो आदमी उसको आयरन राड से मारा. आयरन राड से मारा. वो 2,000 रुपये के लिए था. उसका बड़ा भैया, उसका नाम जेठाराम है, उसको 2,000 रुपया के लिए आया था. तो वो आदमी ने मार के भगा दिया. दिन में मारपीट हुई उसके साथ. फिर वो शाम को उसको छोटा भाई ओम प्रकाश को बोला था, तो ओम प्रकाश उधर गया समझौता करने के लिए. तो उसके साथ ऐसा मारपीट हुआ और आयरन राड से उसको मारा, और राड के मारने से मौत हो गई.